సో హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ వీరపు మీకోసం ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే మీకు వీడియోలో ఓనర్ నెంబర్తో పాటు ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా అలాగే ఫార్వర్డ్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క విషయం మీకు వీడియోలో మెన్షన్ చేశాను. అలాగే వీడియోగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా మంచి ప్రాపర్టీస్ గురించి సెర్చ్ చేస్తున్నారంటే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, దగ్గర లెస్ కంటిన్యూ ద వీడియో. సో ఈ రోడ్ వచ్చేసి మనకి సర్కిల్ కల్లూరు నుంచి తిరువురుకి క్రాస్ రోడ్ అనమాట. మనకి వై వచ్చేసి స్ట్రైట్కి వెళ్తే మనకి సత్తుపల్లి వెళ్ళొచ్చు. సో ఈ సర్కిల్ నుంచి మనకి తిరువురుకి వెళ్ళే రోడ్ అండి మీకు వీడియోలో కనిపించేది. ఈ రోడ్లోనే మనకి కాకతీయ సిమెంట్ అండ్ షుగర్ కి సంబంధించిన ఫ్యాక్టరీ అనేది, పెద్ద ఫ్యాక్టరీ అనేది మీరు వీడియోలో చూడొచ్చు. సో ఈ రోడ్లోనే మనకి నాగ్పూర్ టు అమరావతి నేషనల్ హైవే కూడా ఉందన్నమాట. సో మన ప్రాజెక్ట్ ఏదంటే ఇది ఎగ్జాక్ట్లీ మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఏ విధంగా చూసుకున్న ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సత్తుపల్లి నుంచి కూడా రావచ్చు అండి. మనకి సత్తుపల్లికి 31 కిలోమీటర్స్ వస్తుంది. వయా పెనుబల్లి క్రాస్ రోడ్ ద్వారా రావచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసి మనకి తిరువురు క్రాస్ రోడ్ నుంచి ముత్తగూడెం టు లంకసాగర్ రోడ్లో ఉన్న మర్లకుంట అనే విలేజ్లో ఉంటుంది అనమాట. సో ఈ మర్లకుంట విలేజ్లోనే మనకి పెట్రోల్ బంక్, అలాగే మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఫ్యాక్టరీ కూడా ఒకటి అనేది రన్ అవుతుంది అనమాట. సో మీకు వీడియోలో చూపించేది అదే. ఈ ల్యాండ్ వచ్చేసి మనకి మొత్తం మామిడి తోటతో కలిపి ప్లస్ జామల తోటతో కూడా ఉందన్నమాట. సో మామిడి తోట ప్లస్ జామల తోట కలిపి ఏంటంటే మొత్తం 26.5 ఎకరాలు ఉంది. అంటే 26.5 ఎకరాస్ అనేది ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఖమ్మం నుంచి కల్లూరు దాటిన తర్వాత తిరువురు క్రాస్ రోడ్ నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. అదేవిధంగా తిరువురు బస్ స్టాండ్కి జస్ట్ మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పటి కమర్షియల్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే వైన్ షాప్ కూడా ఇచ్చారు. ఈ వైన్ షాప్కి మనకి సంవత్సరానికి 1,20,000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రోడ్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. మొత్తం కూడా మామిడి తోటే అండి. ఈ ల్యాండ్ ముందు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు ఉంది. అలాగే రోడ్డు ఫేసింగ్ ల్యాండ్ కాబట్టి వెహికల్స్ ఏమైనా డైరెక్ట్గా మనకి ఏంటంటే లోపలికి వెళ్ళొచ్చు. లైక్ ఏంటంటే మనకి బస్సులు కావచ్చు, లారీలు ఏదైనా సరే మనకి ఈ రోడ్ల నుంచి డైరెక్ట్గా మనకి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. మనకి ప్రాపర్టీ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ప్రాపర్టీ దగ్గరలోనే బస్ షెల్టర్ అంటే బస్ స్టాప్ అనేది ఉంది. అలాగే మనకి ముత్తగూడెం ఊరికి దగ్గరలోనే ఉంది. అలాగే ఇంకోటి ముత్తగూడెం ఊరిలో మనకి ఏంటంటే మీరు చూపించేది ముత్తగూడెం ఊరిలో ఉన్నట్టు అంటే గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఈ గవర్నమెంట్ స్కూల్కి ఏంటంటే మనకి ఆనుకునే ఉంటుందండి ప్రాపర్టీ. సో ఇది ముత్తగూడెం ఊరిలో ఉంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ ముత్తగూడెం ఊరిలో ఉంది. సో మనకి ఆ గోడకు కూడా ఆనుకొని ఉంటుంది అనమాట. స్కూల్కి ప్రాపర్టీకి మధ్యలో ఉన్నది గోడ మాత్రం మీరు చూడొచ్చు కూడా. సో మొత్తం కూడా ఫెన్సింగ్ వేసి ఉందండి. ఒకసారి ఫెన్సింగ్ కూడా రోడ్ ఫేసింగ్ అనేది చూపిస్తాను అనమాట. చూడండి రాళ్ళు మొత్తం కూడా బాధిందంటే ఆ ఫెన్సింగ్ వేసి ఉంది, క్లియర్గా ఉంది. సో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, క్లియర్ డాక్యుమెంట్ అండి. సో ఈ ల్యాండ్ వచ్చేసి ఏంటంటే మనకి 40 ఫీట్ రోడ్కి ఏంటంటే రోడ్ ఫేసింగ్తో ల్యాండ్ ఉంది కాబట్టి వెహికల్స్ ఏమైనా డైరెక్ట్గా మనకి ఏంటంటే లోపలికి వెళ్తాయి అనమాట. మీకు ఎంట్రీ కూడా మనకి గోడ అనేది కనిపిస్తుంది. గోడ పక్కన కూడా మనకి గేట్ అనేది ఉందన్నమాట. సో ఈ గేట్లో నుంచి డైరెక్ట్ మనకి ఏంటంటే ల్యాండ్లోకి వెళ్ళిపోవచ్చు. మొత్తం ఈ ల్యాండ్ వచ్చేసి మనకి 26.5 ఎకరాలు ఉంది. అంటే 26.5 ఎకర్స్లో ఈ ల్యాండ్ మొత్తం ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. 21.5 అంటే 21.5 ఎకర్స్లో మామిడి తోట ఉంది. అలాగే మనకి 5 ఎకరాల్లో వచ్చేసి జామాయిల తోట ఉంటుందన్నమాట. ఈ మామిడి తోట వచ్చేసి మనకి పండిన పంటను లీజ్కి ఇవ్వడం ద్వారా ఏంటంటే ఓనర్స్కి సంవత్సరానికి 18 లక్షలు అనేది వస్తుంది. ఓన్లీ మామిడి తోటకే మనకి సంవత్సరానికి 18 లక్షలు. అలాగే అదేవిధంగా మనకి జామాయిలు వచ్చేసి 2 ఇయర్స్ క్రాప్ కాబట్టి ఏంటంటే 2 ఇయర్స్కి ఏంటంటే 4 lakhs అంటే యావరేజ్గా చూసుకున్నట్లే 2 lakhs ఇయర్స్కి అనేది ఈ ల్యాండ్ ఓనర్కి అనేది వస్తుంది అనమాట. 18+2 టోటల్కి వచ్చేసి మనకి సంవత్సరానికి 20 lakhs అంటే 20 లక్షలు అనేది మనకి ఈ ప్రాఫిట్ ద్వారా వస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఏంటంటే సంవత్సరానికి 20 లక్షల ప్రాఫిట్ అనేది వస్తుందంటే అది మామూలు విషయం కాదండి. సో ఒక మంచి అమౌంట్ అనేది రొటేషన్ చేసుకోవడానికి చాలా మంచి ప్రాఫిట్ అనమాట. అలాగే చాలా మంచి ప్రాపర్టీ కూడా. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ మామిడి తోటలో వచ్చేసి అన్ని రకాల మామిడి పండ్ల రకాలు అనేది ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే లైక్ బంగినపల్లి, పెద్ద రసం, చిన్న రసం, హిమపసందు వంటి చెట్లు కూడా కలిపి మొత్తం ఏంటంటే సుమారుగా ఒక 300 మామిడి చెట్లతో కలిపి తోట అనేది ఉంటుందన్నమాట. సో మామిడి తోటలో తోట వచ్చేసి మనకి లీజ్ తీసుకున్న వారు తోటలో కాయలు కోయడం కూడా మనం వీడియోలో చూడొచ్చండి. మీకు ఒకసారి వీడియోలో కూడా క్లియర్గా అనేది మీకు చూపించాను. మీకు వీడియోలో స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక 40 ఫీట్కి ప్రాపర్టీ అనేది ఉంది కాబట్టి ముందు ఏంటంటే మనకి వైన్ షాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది 40 ఫీట్ రోడ్డుకు ఉంది. ప్లస్ ఏంటంటే మొత్తం కూడా ఊరికి ఆనుకొని ఉండటం వల్ల మనకి వైన్ షాప్ అనేది ఇస్తే ఏంటంటే మంచి రొటేషన్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మంత్లీ ఇన్కమ్ లాగా వస్తుంది, అలాగే ఇయర్లీ ఇన్కమ్ లాగా వస్తుందన్న ఉద్దేశంతో ముందు వైన్ షాప్ కూడా ఇచ్చారనమాట. సో ఈ వైన్ షాప్కి మనకి రెంట్కి ఇవ్వటం ద్వారా ఓనర్కి వచ్చేసి సంవత్సరానికి 1,50,000 అనేది రెంట్ కూడా రావటం అనేది జరుగుతుంది. ఈ తోటలో వచ్చేసి మొత్తం 5 బోర్లు ఉన్నాయండి.
బోర్తో పాటు మనకి కెనాల్ కూడా ఈ ల్యాండ్లో ఉంటుంది. సో దాని వలన మనకి ఏంటంటే అసలు వాటర్ ప్రాబ్లం అనేది కూడా ఉండదన్నమాట. సో ఇదంతా మంచి ప్రాపర్టీ వచ్చేసి మనకి కేవలం ఎకరం 35 లక్షలు మాత్రమే చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాపర్టీని వచ్చేసి మొత్తం మనకి ఎకరం 30 లక్షలు అడిగినా కూడా కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజు అనేది ఓనర్ ఇవ్వడం అనేది జరగలేదు. సో ఇంత మంచి ప్రాపర్టీ మీరు కావాలి, ప్రాపర్టీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఎందుకంటే ఇంత మంచి ప్రాపర్టీ మనకి కేవలం 35 lakhs మాత్రమే చెప్తున్నారనమాట. సో ఇంత మంచి ప్రాపర్టీ కావాలి అనుకుంటే మీకు వీడియోలో పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మీకు ప్రాపర్టీ నచ్చితే ఓనర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, తప్పకుండా నెగోషియబుల్ అనేది ఉంటుంది. సో ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి మనకి 21,50,000 అనేది ఈ ప్రాపర్టీ ద్వారా వస్తుందన్నమాట. సో మీకు క్లియర్గా చెప్పాను, 21 acres మనకి మామిడి తోట ఉంది, అలాగే 5.5 acres జామాల తోట ఉందన్నమాట. సో మామిడి తోట కూడా మనకి సపరేట్ అనేది ఫెన్సింగ్ వేశారు, అలాగే జామాల తోట కూడా మనకి సపరేట్ అనేది ఫెన్సింగ్ వేశారనమాట. ఇప్పటిదాకా మీరు చూసింది ఏంటంటే మామిడి తోట 21.5 acres అనేది ఉంది. ఈ జామాల తోట వచ్చేసి 5 acres ఉంటుందన్నమాట. సో ఈ జామాల తోటలో కూడా మనకి ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs అనేది వస్తుందన్నమాట. జామాల తోట ఎవరైనా సరే 2 yearsకి కట్ చేస్తారండి. ఈ 2 yearsకి అయితే మనకి 4 lakhs ద్వారా ఈ జామాల తోట అనేది మనకి ప్రాఫిట్ అనేది మనకి జామాల తోట అనేది ఇస్తుందన్నమాట. సో మంచి ప్రాపర్టీ అండి, చాలా మంచి ప్రాపర్టీ. మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను, ఈ ప్రాపర్టీ మనకి ఎకరం వచ్చేసి 35 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ కొన్న వాళ్ళకి ఏంటంటే సంవత్సరానికి మనకి 21,50,000 అనేది ఈ ప్రాఫిట్ అనేది మనకి తోట ద్వారా వస్తుందన్నమాట. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోండి. ఎందుకంటే సంవత్సరం ఇన్కమ్ వచ్చేసి దగ్గర 21 లక్ష అనేది మనకి సంవత్సరం ఇన్కమ్ అంటే అది మామూలు విషయం కాదండి. సో మీరు డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అనేది ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా మంచి ప్రాపర్టీ గురించి కనుక సెర్చ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఖచ్చితంగా మీరు షేర్ చేయండి.